హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో. పుండు మీద ఈగలా నువ్వేట్రా? నీకోసం నెంబర్ 1 హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా? ఇంకా నేను చెప్పనంటే చెప్పను. చెప్పరా బాబు? చెప్పు. వీడు అడిగితే చెప్తాను. చెప్పు. మన కాంచనమాల. అది వస్తుంది మన కోసం. నువ్వు వెళ్ళి బతిమారితే ఎందుకు రాదు? నీకు దొబ్బుద్దేమో. దొబ్బుద్ది అవసరం మంది. మీరంతా ఎక్కడికి రా? ఒకవేళ ఏ కాళ్ళలో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా. అది నిజం. అల్లో 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 రాంపండు గారు, ఏంటండి బాబు ఇలా వచ్చేస్తున్నారు? రాత్రికి నీతో చిన్న పనెట్టుకున్నానులే. ఏటో? అదే మరి పోస్టర్ చిత్రం దాస్తావెందుకు? విషయం ఏంటో చెప్పు. రాత్రికి ఓ చిన్న డ్రామా నాటకం ఉంది. ఎవరితో హీరోయిన్ తెచ్చారు. మన పక్కన సూట్ కాలా. వద్దు పొమ్మన్నాను. నువ్వు వేసే చెప్తాను. మంది కరెక్ట్ మ్యాచింగ్. ఇద్దరం కలిసి ఎరగదీసేద్దాం. గొప్ప ఉత్తరం తెచ్చావు. మడతెట్టి జేబులో పెట్టుకో. మడతెట్టి? అంత మాటానికి బోల్డ్ అంత క్యాన్వాసింగ్ చేసేసుకున్నాను. బాబా బాబా ఒప్పేసుకోవే. ఒప్పుకోవచ్చు, నేను ఒప్పుకోను. ఇది మరి నువ్వు అలాగ అనత్తే కాదు. మరి ఇంకెలా అంటారు? నేను చేయను. చెయ్యవా? చెయ్యను. చెయ్యవా? చెయ్యను. చెయ్యకపోతే పో. రాజమండ్రి మెరకేది వెళ్తే 100 మంది వస్తారు. మనం అంటే పోటీ పడి మరీ వస్తారు. పెద్ద పోజు. అలాగని కాదు, వేసే ముందు మనం ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా అని. ఇది పద్ధతి. నీకేం కావాలో చెప్పు. మన దగ్గర మొహమాటాలేంటి? అయ్యో, మొహమాటం అని కాదు, నేను ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతానేమోనని. ఇంకా నాకు కాలుద్ది. నీకేం కావాలో అడుగు. ఇవ్వకపోతే? నా పేరు రాంపండు కాదు. అంత మాట నాకు ఇంకా బాగుండదు. అడిగేస్తున్నాను. నీ నాటకం అయిపోగానే నన్ను రేవు దాటించేయాలి. మడతెట్టేసావే. 1 2 3 4 5 6 7 ఎదవని నీకు వచ్చిన అంకిలన్నీ లెక్కటేకు. అవతల డ్రామాకి లేట్ అయిపోతుంది. హలో, గొప్ప భారీ సెట్టింగ్లతో డిస్కో లైటింగ్లతో రాంపండు బృందం వారిచే మత్స్య యంత్రంలో గొప్ప పౌరాణిక నాటకం ప్రదర్శించబడిన. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, వాల్ పోస్టర్స్, పేస్టింగ్ తో సహా అన్ని రాంపండు గడే స్వయంగా చూసుకున్నాడు. తెరతేస్తున్నాం, ఇక చూసుకోండి. ఇట్లా పిచ్చానికి వెళ్ళారు నాయన. వాళ్ళు వచ్చే వరకు పొయ్యిలో పిల్లిని అవదు. ఎళ్ళొస్తా సత్తిపండు. రావణాసురుడు లాంటి రాంపండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి, ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తిపండు. పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా. నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండుతో డ్రామాలు ఆడతారా? దుఃఖలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాహిబ్ కొట్టుకెళ్ళి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడో దేవుడా, గమ్ము రెండు పట్టమే ఆకలి నకలకలాడిపోతుందన్నాడు. దేవుడో దేవుడా. అండి బోజయ్య గారు, వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళలాగా ఉంటదే అన్నారు. తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదే నాన్న. అవును, నువ్వు చచ్చిపోయావు. ఏంటిదంతా? నేను చెప్పనగా. చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు. నేను సచ్చినా సచ్చను. అవతల నా కళ్ళు ఎయిటింగు. ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. మీ పాప మీరే పోతారు.
దాటేశాం. రండి రండి, మీ నాన్నగారు కలెక్టర్ గా ఓ సంత మన గురించి మీ నాన్నగారికి చెప్పమ్మా. నేను కలెక్టర్ కూతురునని నీకెవరు చెప్పారమ్మా? మా సత్తుబండి గారు వాడు చెప్పబట్టి నాకు తెలిసింది. వారిని చెవిలో తేగ సందమా పెట్టి తిప్ప వాడు నీకు అబద్ధం చెప్పడరా? అది బాబోయ్, నువ్వు కలెక్టర్ గారు కూతురు అని అనవసరంగా రిస్క్ చేశాను. ఇప్పుడు ఈ విషయం మా రాంపండి గారికి తెలిసిందంటే అవతల కట్టిన మా రాంపండు. ఏయ్! నిన్నే పెళ్ళాడతా చూసావా? చూసానే దొంగ నా కోడి. నేను రేవు దాటలేనన్నావుగా. పండు దండ బొడ్లోనే ఉందా? పండు తీసి మొలతాడు కింద కట్టుకో. పండు వస్తానే టాటాయే. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. రా పండు, గుడ్ బై. ఒరేయ్! నా పేరుటి గేదెలు తిడతావరా? ఊరుకోండి, మీ పేరు గేదెలు తిడతాను. గేదెలు ఎక్కడా మీరెక్కడా? ఊరుకునే పోతే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఎందుకో? ఎందుకంటే అవతల పెళ్ళోళ్ళు వచ్చే ఎలా అయిపోతే పెళ్ళోళ్ళు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి. మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదేంటి? మీ కడుపును పుడతా కడుపును పుట్టాడు కదా, చంపేస్తున్నారే. ఏదో మాట వరుస కంటే అలా ఫీల్ అయిపోతారేంటండి. అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి సిర్రెత్తుకు వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 3 వంతులు పోగొట్టేసుకున్నామండి. ఊర్పేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి దొరుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. అడమటేపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. ఉత్తరం వైపున ఊరెట్టుకుంటామంటే ఇచ్చేసాను. దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేసాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల మొక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కులు పెట్టుకుంటాం ఏంటండి, అది అలాగే పడేసేయండి, అల్లుడు గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీసుకో బాబా. ఈయన మా పాలేరు గారండి. అంటారండి, నా పేరు సొట్టాది కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునే వాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న నీ ప్రేమతో నా కూతురు పిలిచి అడగొట్టేలా ఉన్నావు. హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కూడా పెట్టరా. ఊరుకోండి, వచ్చే వాళ్ళు ముగ్గురు అయితే 2 బొండాలు ఏమంటారంటే ఎన్ని బొండాలు లేవాలో నాకు తెలదా? పాలేరు మీరా దొబ్బేను చూసి ఇచ్చేస్తా. వినపడదు, మిషన్ లాగేసరిగా. నాకా 10 ఏళ్ల నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రష్టులు వస్తాయంటారు. ఇదే రాజమండ్రి నల్ల మందు సందులో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మందు సందులో ఓ రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ సందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్లమన్ను సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు, రాజమండ్రి నల్లమందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు తీస్తున్నా? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్కడ కొబ్బరికాయలు దిగిపోతే మామిడికాయలు తీస్తారంటే నువ్వు దిగాలి. నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బోండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొట్టాది కూడా సంగతి నీకు తెలీదు. యారో ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా ఇనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 1 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పల కూడా కాదు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మిడి అబ్బా అన్న మాట కథ. ఎకరమా 2 ఎకరాలా 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ యదవకి వెనకమాల ఇలాంటి యదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెనక్కోసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పేరుగా. ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా మన మాట కాదండు. నువ్వే కరెక్ట్. చెవిటి పేరు. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. మిషన్ పట్టుకుపోతున్నాడు ఏమిటి గారిదా? బాగారా 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 బా నువ్వు రావే, తొందరగా ఎక్కువ. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని.
చెవిటి కథ ఒక వినిపించి ఉండదు. చాలండి వెదవ కక్కుర్తి పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారెన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్ల మంది సందులోనే దొరుకుతుంది. పోని అక్కడి నుంచి తెప్పించిస్తాను. ముందు అది ఇవ్వండి. అబ్బా, ఛీ. అయ్యో ఆ చెవిటి వెధవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి. ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయండి. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? నువ్వే కరెక్ట్. నా మిషన్ నొక్కేద్దామని కుట్ర పన్నాడు చెవిటి పీనుగా. సరే సరే పదండి. ఏమండో ఇంజనీర్ గారు, సామాన్ సర్దండి. సంబంధమా కుదిరినట్టురా మెల్లిగా బొట్లో వేసాను. వీడి సెవెంటీ మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది. అవునురా బాబు, ఆడు మహాశివుడి పీనుగా పడు తినేసాడు రా. ఊరికని ఎదవాల బేగా సామాన్ సర్దుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కాలం కొట్టుని గుడి చేసుకొని కలుపు తీరలో పోదాం. కలుపు తీరకెళ్ళాల్సిన కాలం నాకేట్రా. గోసి కింద 500 ఎకరాలు పెట్టుకున్నాను. ఓహో, కొండలోడి పెళ్ళం మీద బిందులోడి పెత్తనం లాగా ఊరోడి భూమి మీద మీ పెత్తనం చేస్తే చంపేస్తారు. ఎవర్రా? పాలైటం చూడండి. హాయ్ ఎవ్రీబడి. రేవుకి బండి పంపలేదు ఏమిటి అంకుల్? అంకుల ఈ ముక్క ఎప్పుడు ఎక్కడా వినలేదే. ఇక మీదట వింటావు. వేర్ ఇస్ మై బెడ్రూమ్? ఎవరు నువ్వు? ఆంటీ. నేనెవరో నీ మొగుడికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి స్నానానికి ఎన్నీళ్ళెట్టు. ఎన్నీళ్ళ? ఒంటికి నూనె రాసి నలిగెట్టద్దు. ఎట్టుకో. లోపల అడుగు పెట్టామంటే కాళ్ళు విరగొడతా. ఇక మీదట నీకంత లేదమ్మా. అంకుల్ ఫాలో మీ. నా బ్యాగ్ అట్రా. బిల్ల లేకుండా ఉతికేసింది. అలా చూస్తా నిలబడతావుటే, దాన్ని మెడబట్టి బయటికి గెంటి. ఆంటీ నలుగు పెడతానని రావేంటి? నిన్ను చంపేస్తాను. ఒంటి మీద చెయ్యి పడిందో పప్పు ఎగిరిపోద్ది. ఈ ఇల్లు పొలం అంతా నాది. చిన్నప్పటి నుంచి గోసి ముక్కెట్టుకుని పొలం దున్నుతా ఉన్నా. దున్నేవాడిదే పొలం, ఉండేవాడిదే ఇల్లు. అవునా? అయితే రేపు మాట్లాడుకుందాం. ఎంత ధైర్యం రా దీనికి. ఊరుకుండా ఎదవ కూడా ఎదవాస్తేనే మొత్తం ఆస్తి మరి సంకలెట్టుకోమని నా పిల్లనే. పదండి మన కలుపు తీరలో పోదాం. ఇంకా అయిపోలేదులే అమ్మా, పదండి. అల్లా కా కసం ఆజా గురువా ఉపరాజా. అబ్బా ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళో వాళ్ళకి ఎవరు తెలిసినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదో టికెట్ పోగలు పెట్టొద్దంటాను. నువ్వు మొయ్యి. అమ్మో ఒరే, ఆ సత్యపండుగ డేట్ వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండుజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తానురా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు. నూతిలో ఉండడని మాకు తెలుసు. అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు. కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా. ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా. ఓ పంచే అబ్బాయిలు దాంకా రాయంత మెత్తగా ఉంది. మెత్తటి రాళ్ళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తిపండు గారు ఎక్కడైనా కనిపించాడా? ఎదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రాంపండు గారు నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. అయ్యో ఎక్కడ లేడు? తెల్లి ఉంటాడు, లేకపోతే తెల్లి ఉంటాడు. ఆ నూతులో మాత్రం లేడు. అడుగు రాంపండు వస్తున్నాడు. అమ్మో బాబు బాబు, నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే పంచే నువ్వు కూడా నూతులో దాకో. నేను చూసుకుంటానులే. చిచ్చే అమ్మయ్యా, చచ్చిపోండు రాంపండు నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎరా ఆ దుర్గడు గారు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు.
ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పోవండి. ఈ ప్రోగ్రామ్ కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కొయిరాలా గాని, ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ గాని విచ్చేస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండ వేసి షీల్డ్లు కూడా అందజేస్తారు. మన పైల్మాన్లిద్దరూ బస్ కి లీయడం కూడా పూర్తయిపోయింది. ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారు? మన ప్రముఖ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. ఆపండి. ఎక్కడ మనిషి కోరాలా? ఏదిరా మాధురి దీక్షిత్ రాత్రి సూట్ కుట్టించుకున్నాడు మన గుడ్డెక్కడి చేత. ఏదో సీక్రెట్ లో మొత్తం డబ్బు కుట్టించాడు. అయినా పర్లేదు, సూటే. చెప్పండి, ఎక్కడ మనిషి కోరాలా? చెప్పేనా ఇది నీ వల్ల కాని పనిని? మనీషా కొయిరాలా రావాలి. సైలెన్స్, నిశ్శబ్దం. హీరోయిన్ వచ్చుంటదయ్యా. కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని యువతలొడ్డం దింపకుండా అవతలొడ్డం దింపుండొచ్చు. అందుకని మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం. శుభవంటలతో ఎక్కడికైనా అడగకూడదా? ఎదవా వెళ్ళే వాళ్ళని అడగకూడదు కానీ పారిపోయే వాళ్ళని అడగొచ్చా? వీడి మొఖానికి మనీషా కొయిరాల గాని, ఒకవేళ ఆవిడ తీరుబాటు లేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట. మనీషా కొయిరాలా? మనీషా కొయిరాలా? అదంటే బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్ల లేదే. బొంబాయిలో అంటే అసలు బొంబాయి ఎప్పుడు వెళ్ళారు నువ్వు? బొంబాయి నాన్న లేదు, బొంబాయి మన ఊరు వచ్చింది. అదే మండట్లో సినిమా లో, అందులో ఆ పిల్ల లేదే. అదమన్నారా? సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరురా. ఉదాహరణకి నటశేఖర కృష్ణ గారిని తీసుకో, సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా? ఉండరు, ఇంకా అందంగా ఉంటారు. అలాగే ఈ మనీషా కొయిరాలా కూడా. నువ్వు వెళ్ళిపోయి 4-5 అనౌన్స్మెంట్లు చేసేసుకో. వెళ్ళిపో. తీసుకుని వస్తాను. రండి. ఎక్కడికి? రేవు దాటాలండి. ఏంటి దాటేది? పడవలు స్ట్రైక్. అక్కడ 2 పడవలు కొట్టుకుంటున్నారు. కొన్ని 100 మంది వస్తున్నారు. ఎందుకు? ఒకటి రేట్లు తగ్గించాలని, ఒకటి పెంచాలని. ఆ కుస్తీ పోటీలో ఎవడు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు. దాని ప్రకారం అందరూ కొనుక్కొని వెళ్లాల్సిందే. ఓ పని చేస్తానండి, మొదటి టికెట్ మీకే కోయిస్తాను. రండి. మనీషా కొయిరాలా హిమాలయ టైర్లో గాలి తుస్సుమందట, అందుకే రావడం లేట్ అయింది. బిల్డప్ లో నువ్వును. అమ్మాయి గారు, మా కుక్క మూతిగలు నిన్నేవో సిల్లీ క్వశ్చన్ చెప్తారు గానీ తెలియదని తలోపకుండా నోటికి ఏదో అది మాట్లాడేసేయండి. ఏంటంటే అమ్మాయి గారు, మనోలే చూపించేయండి. అమ్మాయి గారు, మీరు వాళ్ళతో వెళ్ళిపోండి. నేను వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసుకున్నాను. ఏంటంటే వెళ్ళండి. అయ్యి బాబాయ్, హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ తప్పకుండా సోన్ ఎవరైతే అయ్యి బాబాయ్ కాలుతో కిసాడే వచ్చినాడు. అమ్మాయి బొమ్మలా ఉంది. ఏంటి ఇదిలో? అన్నయ్య, ఎడమ పిర్ర మీద కొట్టొద్దు, సెగ్గట్టేసింది. అలాగా? ఏట్రా కూసావు? నేను సబీనా పౌడర్తో తలంటుకుంటానా? నేనెప్పుడు కూశాను? ఇప్పుడు కూతావురా. నేను ఇటు పారిపోతాను. ఊరు పేషెంట్ అండి. ఎంఎస్ నారాయణ గారు కాదండి. ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి. పేదరాయిలో మేము మోహన్ బాబు మనలే కాపీ కొట్టాడండి. నాది సీకిపోయిన మొలతాడా? ఏమో, నేనెప్పుడు చూశాను?
పెగ్గడ్డ పగిలింది. ఏమండే చిరంజీవి ఏ మాత్రం తీసుకుంటాడా? ఈ మాత్రం తీసుకుంటాడు. అబ్బా ఆ మాత్రం తీసుకుంటాడా? మరి మీరేం తీసుకుంటారంటే? ఈ గొడవ ఏదో తేలితే టికెట్ తీసుకుందాం అనుకుంటున్నా. రారా రా. ఒరేయ్, ఇంతసేపు అన్నయ్యమనే మమకారం చూపించాను, ఇక మమ లేదు, అంతా కారమే. కళ్ళల్లో వేసేస్తాను అంతే. అబ్బా! కళ్ళలో కారగొట్టాడు, దేవుడే కళ్ళలో కారగొట్టాడు, బాబోయ్ కళ్ళలో కారగొట్టాడు. ఎవర్రా కారం కొట్టింది? నువ్వే. కారం ఎవరి చేతిలో ఉందో మీరే చూడండి. నేనే నెగ్గాను, నేనే నెగ్గాను, నేనే. ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో! ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో! నువ్వే నెగ్గావు, నువ్వే నెగ్గావు బాబు. ఈ యొక్క కుస్తీ పోటీల్లో నా యొక్క పెద్ద కుమారుడు రాంపండు గెలుపొందాడని ప్రకటిస్తున్నాను. చప్పట్లో. ఇప్పుడు మనీషా కోయిరాల మా అబ్బాయికి దండేస్తుంది. మళ్ళీ చప్పట్లో. ఈ హారని నువ్వు అందుకోవయ్యా, జోహారని నా జోడుకోవయ్యా. ఇది నేనేం చేయాలి? ఆడి మెళ్ళయ్యాలి. నేనెందుకు వేయాలి? కుస్తీలో నెగ్గిన వాడు టికెట్ ఇవ్వాలి కానీ దండించుకోరు ఏంటండి? టికెట్ ఇవ్వడం ఏంటి? టికెట్ పడవాడగా ఇచ్చేది. ఓయ్ పడవాడేంటి? అవును, మీరిద్దరు పడవాళ్ళు రేటు విషయంలో దెబ్బలాడుకున్నారు. ఎవరు నెగ్గితే వాళ్ళ రేటుకు పడవెక్కాలి, అంతే కదా? ఏటి మేము పడవాళ్ళవా? ఎవరు చెప్పారు నీకు? అదే నల్లగా ఉంటాడే, ఆ పేరు అడవి రాముడో వేటగాడో. ఇంతకీ నువ్వు మనిషా కూడా అవునా కదా? మనీషా కొయిరాల. ఇంకా నయం, ఐశ్వర్య రాయ్ అన్లే. నా పేరు కాంచనమాల. మోసం, అన్యాయం. ఆగు, నువ్వెక్కడికి? రేవు దాటడానికి. ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత దాటు. నేనెందుకు వేయాలి? మనీషా కొయిరాలని వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నందుకు. లుక్ మిస్టర్, నా పేరు మనీషా కొయిరాల కాదు, కాంచనమాల. నువ్వు ఏ మాలవైనా ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత పడవచ్చు. చూడు, నేను అసలే మొండిదాన్ని. గోదావరి ఈదుకునైనా వెళ్ళిపోతాను గాని నీ మెళ్ళో మాత్రం మాలేను. అయితే నేను నీ ఊరి నుంచి కదలనివ్వను. చూద్దామా? చూసుకుందాం. ఏయ్, అందరికీ ఇదే చెప్పడం. ఈ పిల్ల ఈ ఊరు దాటి వెళ్ళిందో అవతల గట్టుకి చేరుకోక ముందే యువతల గట్టును మీ సమాజం లేచిపోతాయి. జాగ్రత్త. ఆ సంగతి మేము చూసుకుంటాగా. ఈ రాత్రికి ఊళ్ళు ఉండుకో, రేపు గుట్టు చప్పుడు కాకుండా రేవు దాటించేస్తాం. మనీషా, మనీషా, నీకు సిగ్గులేదు? అసలు నువ్వెవరు, నేనెవరు? ఒక ఆడపిల్లని బలవంతంగా కట్టి పారేయడానికి నీకేం హక్కుంది? అనవసరంగా గోక్కున్నా. నీ దండకి నీకు వద్దాన్నం. పొద్దున్నే ఫస్ట్ పడవకి ఎక్కించేస్తాను, ముందు అన్నం తిను. నేను తిన్ను. ఇదిగో మళ్ళీ నన్ను గోకుతున్నావు. నేను తిన్నాను చెప్తున్నానా? ఇప్పుడు తినలేదనుకో పొద్దున్న. బాబు నీకు దండం. తింటాను, అక్కడ పెట్టు. ఏటి నేను ఎల్లగానే కుక్కెట్టేద్దామనా? చేతులు కాల్చుకుని మరీ వండి తెచ్చాను. నల్లకొడి చికెను, బంగారు తీగల పులుసు. తిను. మరి పొద్దున్నే పంపిస్తావా? పంపేస్తాను, తినవే బాబు, తిను. మ్. ఏ ఆగింది తినలేదే? తిన్నది చాలు, కడుపు నిండింది. అయితే తిన్నంటావు. తినకపోతే ఇప్పుడేంటి? మళ్ళీ నేను గోకినట్ట? వద్దులే, తింటాను. మ్. అది ఇప్పుడే ఎత్తావా? పొద్దున్న పడవెక్కే ముందే ఎత్తావా? మళ్ళీ దండంటావేంటి? అన్నం తింటే పొద్దున్నే పంపించేస్తానన్నావుగా. అలా అనకపోతే అన్నం తినవని. ఇప్పుడు రేపు మన ఇద్దరికి పెళ్ళయింది అనుకో. ఆహా, అనుకో, శోభన నుంచి షష్ఠి పూర్తి దాకా దెప్పుతావు. పెళ్లికి ముందు మీ ఊరు వస్తే నాకు అన్నం ఎట్లేదు అని. ఇదిగో, నీకేదో పోయే కాలం వచ్చి నోటికొచ్చిందంతా పేల్తావు. ఈ దండ నేను చంపి నీ శవానికి ఎత్తాను. అయితే ఎప్పుడే చచ్చిపోతాను. చంపేసి నాకు దండేసి చంపేయి. నేనెయ్యను. అయితే దండ వేయించుకునే దాకా సావను. వస్తాను, పొద్దున్నే మాట్లాడుకుందాం. తలుపేసుకో. ఏయ్, నేనే, పడవది. ఎవరు చూడకుండా పారిపోదాం. అయ్యి బాబు వద్దండి, ఎవరి చుట్టూ బాగోదు. ఆ? వారిని ఎక్కడికో వెళ్ళిపోయావు. పద పద, పడవతి. రాంపండుని కాదని ఇలాంటి రిస్క్ ధరలు ఒప్పుకోవాలంటే 100 రూపాయలు మరి ఇస్తావా? ఏంటి వందా? ఆ. నేను 101 ఇస్తాను. అయితే ఓకే.
ఏట్రా మా లేడీస్ కి పడవ కడుతున్నావా? అదే తూ కడతాడు. ఏ కట్టకూడదా? కట్టచ్చు. ఇది నా మెళ్ళ వేసెత్తే. వెయ్యను. అయితే పడవలు కట్టరు కట్టరు కట్టరు. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది. ఉంటుంది కదండి మరి. నిన్ను ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది. ఏదోలా పంపించేద్దామంటే రాంపండు రోడ్లో ఏలేటట్టు అవుతుంది. కురుతాడు. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు పోయేటి నువ్వేం కంగారు పడకు. అందరం కలిసి ఏదో చెట్క వేసి నేను రేవు కట్టించేస్తాం. అది మరేమనుకుంటున్నావు ఈ సత్తిపండు అంటే? నువ్వు కూడా ఈ బురకాల వచ్చేసి రేవు దాటించేస్తావు. గుడ్ ఐడియా. ఓకేనా? బ్రహ్మాండం. ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన బురకాలన్నమాట. వాడేం అడిగినా ఏమీ చెప్పొద్దు. పేరెడితే చెప్పచ్చా? ముఖం ముసుకుదా. సరే గాని మన రాంపండు గారు ఎదురైతే ఏం చేయడం? అమ్మో రాంపండు. గుర్తుపడితే తోలు తీసేస్తాడు. నోరు విప్పొద్దు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు హై. ఏటి దుబాయ్ సెట్ పెళ్ళాలా? ఇలా వచ్చారేంటి? మేము ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ जा रहा है. పడవ మీద దుబాయ్ కా? अरे मुस्लिम लेडीज से रोड में बात करने को शर्म नहीं है? चलो बहन, चलो चलो चलो. గుర్తుపట్టలేదు రోయ్. అమ్మ నా ఫిగర్. అంటే వీళ్ళంతా మన ఎదవలు అనమాట. చెప్తా. వాళ్ళు డకైటీలు. అవునరా, ఒక్క కూళ్ళో ఒక్క వేషంలో తిరుగుతూ దోచుకుంటున్నారు. ఎంత డేరింగ్! ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకల పాలని దోచుకుంటారా? పదండి. అదనే ఒరే సత్తిపండు, ఇందాక రాంపండు గారు మనల్ని గుర్తుపట్టి ఉండుంటే ఇటుకుపోతే తెచ్చిన బుర్ర బద్దలు కొట్టి ఉండేవాడిని. ఈ ఎదవని. నిజమా? ఏవే మా ఎదవల్ని కూడగట్టుకుని నా చెవులో సింతగా ఎత్తేస్తావా? నాకు దండయకుండా జెండా ఎత్తేస్తావా? పదా సిరిగిపోతాయి. పదా. ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోయింటది. ఎలా రాంపండు మళ్ళీ డామా ఎత్తరా అనుకుంటున్నాం. మరి ఆ ఉద్దు లేదు. ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారు? నిన్నటికి నిన్న నా డార్లింగ్ ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ ఎత్తారా? అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళాం. అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు? కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎక్స్పర్ట్ అవుతారా? ఇదిగో రాంపండు, రేపు నీ నాటకానికి ఆడియన్స్ ఉండరు. ఏ ఏంటి కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి వాలు పుట్టలు అడిగితే ఎవరు చూస్తారు? మరి ఎక్కడ అంటించాలి? జనం కాస్త తాయితీగా చదువుకునేది ఎక్కడా? ఎక్కడా? మరి ఉద్దటి కాడా? అవునా, భలే ఐడియా ఇచ్చావరా. మరి అయితే అంటించేయి. అంటితా అక్కడే అంటించు. చదవగలడు. కొరనాయాలకి ఎక్కడ అంటించాలో తెలియదు. ఎలా దోల తీరిందా? పోకలపాలెం ప్రజల కళ్ళకి విందు దొరికింది. నిన్ను ఈ ఊరు నుంచి పంపించడానికి గొప్ప ఐడియా. ఏంటది? పోలమ్మా ఒళ్ళు అనమైపోయినది. ఏదో బస్సులను ఏదో ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ టుక్కు టుక్కుమని పేసలు అడిపోతున్నది. అందుకే చెప్పాను నాటకాలు డామాలు వద్దాయని. రేపు ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశిస్తే ఆ డైలాగులు చెప్పడానికి నోరు తిరగొద్దా? ఆరేం తిరగక్కర్లేదు. ఆరే తిప్పుకుంటారు. పెద్ద డైరెక్టర్లు ఎంతో మందికి తిప్పారు. ఇప్పుడు చూడు నా గ్యామరా ఎంత దెబ్బ తినిస్తుందో. అప్పలు పడిపోతున్నావు. ఎన్నో నెలా ఎక్కడమ్మా పాడు? వారం రోజులు వారం రోజులకే సాగిరే వారంత అయిపోతేనే 10 నెలలకి పెద్ద గడ్డి పెట్టంత అయిపోతాము. ఏం చేస్తావమ్మా? చేసి రోడాలంటూ ఓడు. మరి ఎవరన్నారు? ఊళ్ళో రాంపండని ఒకడు ఉన్నాడులే అమ్మా. ఎవడా? మాకు 125కి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేసాడు. ఆడా ఏంటి? నీకు కూడా 110కి అడ్వాన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. అయిపోయారు. నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా. అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటేను నిజంగా లవ్ ఆడేశాడు.
అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు. అది సరే గాని మీకు కూడా ఇవాళ డ్రామాలో రేపు సీన్ ఉందనుకుంటాను. ఏటి ఇంకా నయ్యం మా అమ్మాయి అలాంటి చేయదని చేయనివ్వను. అమ్మా అమ్మా నేను చేస్తానే. ఏడు చేస్తావు తప్పు. నువ్వు ఇంకా చిన్న పిల్లలు అలాంటి చేయకూడదు. నీ సినిమా భవిష్యత్తు బోళ్ళు అంత ఉంది. మరి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు కదే. ఇచ్చారు ఏ బోర్డు అడ్వాన్స్ ఏ సెలన్స్ ఎక్కడ మొక్కను కొట్టేస్తాను. పడిపోదా అమ్మ కడుపు జాగ్రత్త పడిపోదమ్మా. ఓరే రాంపండు అయిపోయావురా. ఈ నాయక సౌత్కి రికార్డ్ డాన్స్ ఎట్టుకుంటే ఈ జయశాంతి మిస్. దేవి నవరాత్రులకి రామాంజనేయ యుద్ధం ఎట్టుకుంటే ఆ సీత 2 సీన్లు ఆడిందో లేదో 3 రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇది 125 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో ఎట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది. ఏటి హీరోయిన్ అత యాసాలు ఎత్తనారా? ఎక్కడేస్తున్నారు? వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా. హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడు